ఖమ్మం పొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు కుటుంబాన్ని బీఆర్ఎస్ నేతలు నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాత మధు, సండ్ర వెంకట వీరయ్య పరామర్శించారు. కబ్జాకు గురైన రైతు పొలాన్ని బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. ప్రభాకర్ పట్టా భూమిని అధికార పార్టీలోని నేతలు కబ్జా చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల అరాచకం వల్లే ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఎవరి అండతో రైతు పొలంలో మిషన్లు పెట్టారని బీఆర్ఎస్ నేతలు నిలదీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, చెప్పండి. ఖమ్మం జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు బోజెట్ల ప్రభాకర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ నేతలు అయితే పరామర్శించారు. సో వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? బీఆర్ఎస్ నేతలు ఎలాంటి భరోసాని ఇచ్చారు? డీటెయిల్స్ ఏంటి? బోజెట్ల ప్రభాకర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పరామర్శించింది. ఆత్మహత్య గల కారణాలను బోజెట్ల ప్రభాకర్ తండ్రి, అట్లాగే బోజెట్ల ప్రభాకర్ భార్య, ఇతర కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వారు కన్నీటి పర్యంతమయ్యారు. మాకు చాలా పెద్ద కష్టం వచ్చింది సార్, మా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని వారు కన్నీటి పర్యంతమయ్యారు. దాంతో పాటు ఆ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్న క్షణం నుంచి దహన సంస్కారం జరిగే వరకు జరిగినటువంటి ప్రక్రియనంతా కూడా బీఆర్ఎస్ నేతలకు వివరించారు. తమ మీద తీవ్రమైన ఒత్తిడి పెట్టారు. ఘటనకు కారణమైనటువంటి వాళ్ళ పేర్లు స్వయంగా బోజెట్ల ప్రభాకర్ చెప్పినప్పటికీ కూడా వారిని అందులో ఇన్క్లూడ్ చేయకుండా వేరే వాళ్ళ పేర్లు పెట్టమని మా మీద ఒత్తిడి తెచ్చారని కూడా ప్రభాకర్ కుటుంబ సభ్యులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, అట్లాగే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దాంతో వారంతా కూడా సముదాయించారు. ఆదుకుంటాం, అండగా ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభాకర్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. అట్లాగే రైతులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా చూసే బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని కూడా ఎవరైతే ఇక్కడికి విజిట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం హామీ ఇచ్చింది. దాంతో పాటే ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం విషయంలో 25 లక్షలకు సీరియస్ చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించినప్పటికీ కూడా వారికి ఎలాంటి సహాయం ప్రకటించలేదు. ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారు. ఎవరైతే ఘటనకు కారణమైనటువంటి వారు ఉన్నారో వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోకలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. దాంతో పాటు ఆ బట్టి వచ్చినప్పుడు కనీసం ఆ కుటుంబానికి ఏ రకమైనటువంటి ప్రభుత్వ భరోసా వస్తుందనే అంశంలో కూడా స్పష్టత ఇవ్వలేదని కూడా వారంతా కూడా మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధుల బృందానికి బ్రీఫ్ చేశారు. దాంతో పాటు వీరంతా కూడా ఇది చేశారు. దాంతో పాటు మంత్రులకు, అధికారులకు కూడా బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం మండిపడింది. ఎవరైనా పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు అన్యాయంగా వ్యవహరిస్తే కనుక ఖచ్చితంగా వారిపైన చర్యలు ఉంటాయని పల్లా రాజేశ్వర రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 3 మంత్రులు ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా బోజెట్ల ప్రభాకర్ కుటుంబాన్ని కనీసం పరామర్శించడానికి, ఆ కుటుంబానికి భరోసా నింపడానికి ఇన్ని రోజులు ఎందుకైంది, కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఎందుకు ఇవ్వలేదని కూడా పల్లా రాజేశ్వర రెడ్డి ప్రశ్నించారు. ఆయనతో పాటు నిరంజన్ రెడ్డి కూడా చాలా గట్టిగా ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ సకాలంలో స్పందించి ఉంటే ఈ రకమైనటువంటి నష్టం జరిగేది కాదని చెప్పారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆ కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించారు. అట్లాగే పిల్లల చదువు విషయంలో కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. కేసీఆర్ గారి సందేశాన్ని కూడా ఆ కుటుంబానికి చెప్పారు. కేసీఆర్ చెప్పమని చెప్పారమ్మా, మీ కుటుంబానికి అన్ని విధాల బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఎవరైతే అధికారులు మీ కుటుంబానికి అన్యాయం చేశారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి బృందం హామీ ఇచ్చింది. తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి చాలా తీవ్రమైన హెచ్చరికలు చేశారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు 4 చేతులతో సంపాదించేందుకు మొగ్గు చూపుతున్నారని, రైతులకు అన్యాయం జరుగుతున్నా కనీసం పట్టించుకోవట్లేదని చెప్పారు. అట్లాగే రెవెన్యూ శాఖ అధికారులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందన్నారు. ఎస్ఐని అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓను కూడా సస్పెండ్ చేయాలని పల్లా డిమాండ్ చేశారు. దాంతో పాటు రాబోయే రోజుల్లో ఈ కుటుంబానికి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏ రైతుకు అన్యాయం జరిగినా రాష్ట్రంలో అగ్గి పుట్టిస్తామని కూడా పల్లా హెచ్చరించారు. రాబోయే రోజుల్లో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలకు రైతులకు అండగా ఉంటుందని చేశారు. దాంతో పాటు ప్రభుత్వానికి కూడా పల్లా ఒక సవాల్ చేశారు. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలం అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగానైతే రైతు బంధును క్రమం తప్పకుండా ఇచ్చారో అదే విధంగా పెంచినటువంటి రైతు భరోసా పేరుతో పాటు ఇస్తానటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని కూడా సవాల్ చేశారు, ఛాలెంజ్ చేశారు. రైతు భరోసా ఇవ్వరు, రైతు బంధు
రైతు బంధును కూడా కంటిన్యూ చేయరు. ఇప్పుడు జూలై వచ్చినప్పటికి కూడా ఇప్పటికీ ₹1 రైతుల అకౌంట్ లో వేయలేదు. ఇటువంటి కండిషన్ లో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా గానీ ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదని పల్లా ప్రశ్నించారు. దాంతోపాటు మిగతా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే, అట్లాగే ఎమ్మెల్సీ తాత మధుసూదన్ కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది ఇష్యూని చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్తామని చెప్పారు. ఎందుకంటే కుటుంబం రైతుని కోల్పోయింది, రైతు ఇంటి కుటుంబ పెద్దను కోల్పోయింది, రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. ఇదే జిల్లాలో కారేపల్లి మండలంలో కూడా ఒక రైతు తన భూమిని గుంజుకుంటున్నారు, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేటువంటి ఆరోపణ చేస్తూ కొద్ది రోజుల క్రితం పురుగుల మంది తాగారు. అతను కూడా చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు కూడా ఈ జిల్లా మంత్రులు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడాన్ని కూడా బీఆర్ఎస్ బృందం ప్రశ్నించింది. అట్లాగే అశ్వరాపేటలో జరిగినటువంటి ఘటనలో దళిత ఎస్ఐ చనిపోవడాన్ని కూడా బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ప్రశ్నించింది. ఇంతమంది ప్రభుత్వం మీద నమ్మకం లేక సూసైడ్ చేసుకోవడం కానీ, పురుగు మందు తాగి తమకు వేరే శరణ్యం లేదని తను చాలించే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం అనేది సిగ్గుచేటని కూడా బీఆర్ఎస్ పార్టీ బృందం విమర్శించింది. ఈ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎవరైతే ఈ కేసుతో సంబంధం లేనప్పటికీ కూడా కేసులో ఇంప్లీడ్ చేయాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారో పెంటేల పుల్లయ్య ఇంటికి కూడా బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వెళ్ళింది. ఆయనకి ధైర్యం చెప్పింది, పార్టీ పరంగా పూర్తి స్థాయిలో అండగా ఉంటాం, పోలీసులు కానీ ఇతర అధికారులు కానీ ఏదైనా అక్రమ కేసులు బనాయించినా లేని వ్యక్తులను ఈ కేసులో ఇంక్లూడ్ చేసి వేధించేందుకు ప్రయత్నించినప్పుడు కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. పోలీసులకైతే ఒక తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. అందరి పేర్లు నమోదు చేస్తున్నాం, అధికారం మారిన వెంటనే మీ మీద మొట్టమొదటి యాక్షన్ పోలీసులు కావచ్చు ఇతర అధికారుల మీదనే ఉంటుంది. కాబట్టి అధికారులు కానీ పోలీసులు కానీ రూల్స్ కు వ్యతిరేకంగా నడుచుకోవద్దని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిక జారీ చేసింది. మమత. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.